కోరుతున్నారు. కెమెరామెన్ రవీంద్రతో సంపత్, 99 టీవీ, ఏటూరు నగరం. వరంగల్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. కోట్ల రూపాయలతో మరమ్మత్తు పనులు చేసినా అవి నీటిపాలే అయ్యాయి. ఒకవైపు మరమ్మతులు జరుగుతుంటే మరోవైపు స్లాబ్ లీకేజ్ కావడంతో విధులు నిర్వర్తించే అధికారులు భయాందోళన మొదలైంది. కార్యాలయం పరిసర ప్రాంతానికి నీళ్లు చేరడంతో సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరంగల్ నగరం అంతా అతలాకుతలమైంది. ఒకవైపు పాత భవనాలను కూలగొట్టి కొత్త భవనాలకు శ్రీకారం చుట్టాలని ఒక టాస్క్ ఫ్లో మాత్రం కార్పొరేషన్ కార్యాలయం సిబ్బంది తిరుగుతుంటే, అదే కార్పొరేషన్ కార్యాలయం మాత్రం పూర్తిగా వరదమయంలో జలమయంలో అష్టదిగ్బంధంలో నిండుకుపోతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా పురాతన భవనం ఇంకా డిస్మెంటల్ చేసేటువంటి సమయం ఉన్నప్పటికీ కూడా ఆ భవనాన్ని కొత్త అంగులతో పొంగులతో తీర్చిదిద్దే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే ఈ నిధులను దుర్వినియోగం చేస్తున్నారనేది మాత్రం కళ్ళకు కట్టించినట్టుగా కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏళ్ల నాటి చరిత్రలో ఉన్నటువంటి ఏదైతే వరంగల్ మున్సిపల్ కార్యాలయము దీనాస్థితిలో ఉంది, శిథిలావస్థకు చేరినటువంటి సందర్భం ఉంది. ఇందులో ఉన్నటువంటి ఉద్యోగులు దినదినం కూడా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని విధులు నిర్వర్తించినటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయనేది మాత్రం మనకు 99 టీవీ ద్వారా స్పష్టంగా చూస్తున్నామని చెప్పుకోవచ్చు. ఒకవైపు శిథిలావస్థకు చేరినటువంటి భవనము, మరోవైపు చెత్తగా అంటే చిందరవందంగా పడినటువంటి వస్తువులు కూడా నిదర్శనంగా కనపడుతున్నాయి. వీటన్నిటికీ సంరక్షణ లేకపోవడం అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యమా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వైఫల్యమా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఎవరు పట్టించుకునేవారు లేరా అనేది మాత్రం అన్నచందంగా మారింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా దీన స్థితికి చేరుకుందని చెప్పుకోవచ్చు. పురాతన భవనము, ఇందులో నుంచి ఈ భవనాన్ని ఎప్పుడో డిస్మెంటల్ చేయాలని చెప్పేసి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ హయాంలో అప్పుడు ఐటీ శాఖ మంత్రి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా దీన్ని తీసుకొచ్చినటువంటి అంశం అయితే ఉంది. అయితే అప్పటి నుంచి కూడా ఈ భవనాన్ని శిథిలావస్థకు చేరినటువంటి భవనాన్ని కూల్చేయడమే కాకుండా కొత్త భవనాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే దీని వెనకాలే ఉన్నటువంటి నూతన భవనాన్ని ఏర్పాటు చేసినా కానీ ఈ భవనాన్ని ఇంకా కూల్చివేయడము, డిస్మెంటల్ చేయకపోవడము అనేది ఇప్పుడు ఉన్నటువంటి పాలకుల పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు చూడొచ్చు మనం ప్రస్థానంగా ఏదైతే రికార్డ్ సెక్షన్కి సంబంధించినటువంటి రికార్డ్ రూమ్లో ఉన్నాయి. ప్రధానంగా నగరంలో అంటే ట్రై సిటీలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాపర్టీలకు సంబంధించింది కానీ వినియోగదారులకు సంబంధించినటువంటి అంశం కానీ వారికి సంబంధించినటువంటి రికార్డులు కానీ పూర్తి స్థాయిలో ఈ భవనంలో ఉంటాయి. దాదాపుగా వరంగల్ ట్రై సిటీకి సంబంధించినటువంటి అన్ని రికార్డులు కూడా ఇందులోనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం పూర్తిగా రికార్డుల పరంగా ఉన్నటువంటి సమాచారం కూడా, పాత సమాచారం కూడా తడిసి ముద్దే అవకాశం ఉంది. దీంతో పాటు ఇటు సిస్టమ్స్ కూడా, ఎందుకంటే మానిటరింగ్ చేసేటువంటి సిస్టమ్స్ కూడా పూర్తిగా షార్ట్ సర్క్యూట్ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు అనేక మార్లు కూడా కుంటూ వచ్చారు. గ్రీవెన్సీలతో పాటు అటు అధికారుల సమీక్షా సమావేశాల్లో కూడా పాత భవనంతో మాకు తలనొప్పిగా మారిందని చెప్పేసి కింది స్థాయి అధికారులు కూడా పెద్ద ఎత్తున విన్నపం చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ఇదే తరహాలో బంద్ చేసినటువంటి సందర్భం అయితే కార్పొరేషన్లో ఏర్పడుతుంది. అంటే చూడొచ్చు ఎంతటి భయాందోళనకు గురి చేసినటువంటి అంశాలు కార్పొరేషన్లోని సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రికార్డ్ సెక్షన్ అయితేనేమి, ఆ తర్వాత ఇంజనీరింగ్ సెక్షన్ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని సెక్షన్ల అధికారులు కూడా పూర్తిగా షట్ డౌన్ చేసుకొని తమ విధులను బయట కూర్చున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇది ఇంకొక రకంగా చూసుకుంటే సిస్టమ్కి సంబంధించినటువంటి అంశాల్లో కూడా కొంత మేరకు విధులు నిర్వర్తిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే కొంత సిస్టమ్స్ మాత్రం పనిచేస్తున్నాయి. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఒక సిస్టమ్ని భయాందోళనలో మాత్రం దాన్ని వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి కొన్ని చోట్ల పూర్తిగా షట్ డౌన్ చేసినటువంటి సందర్భం అయితే కొన్ని చోట్ల తప్పని పరిస్థితుల్లో విధులు నిర్వర్తించాల్సి అవుతుంది. పౌర సరఫరాలకు సంబంధించినటువంటి వాళ్ళ అంశాలకు సంబంధించినటువంటి ఉపయోగాలకు సిస్టమ్ ద్వారానే ఆన్లైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి విధి నిర్వహణలో కూడా కాస్త జాగ్రత్తగా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ సిబ్బంది ఈ విధులు నిర్వర్తిస్తున్నారు అనేది మాత్రం 99 టీవీ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా కానీ వరంగల్ గ్రేటర్ నగరంలో ఉన్నటువంటి హైదరాబాద్ తర్వాత ఎదుగుతున్నటువంటి ఈ నగరానికి కమిషనరు, అదేవిధంగా మేయర్ కూడా, ఇక్కడ జిల్లా కలెక్టర్లు కూడా ఇక్కడ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రేటర్ మహానగరపాలక సంస్థ అంటేనే ట్రై సిటీకి ఒక తలమానికంగా ఉంది. ఈ ట్రై సిటీకి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించి దానికి సంబంధించినటువంటి అంశంలో గ్రేటర్ నగరానికి ఒక మహా
నగరంగా తీసుకొచ్చినటువంటి సమయంలో ఈ కార్యాలయంలో అంటే నగరంలో ఉన్నటువంటి నగర పాలకులకు సంబంధించినటువంటి అంశాల్లో కేర్ తీసుకోవాల్సినటువంటి కార్యాలయమే ఇప్పుడు ఇబ్బందులకు గురవుతుంది, డేంజర్ జోన్లో వెంటాడుతుంది. నగరంలో ఉన్నటువంటి వర్షాల ప్రభావానికి మరి రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి డేంజర్ జోన్ కనబడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఉన్నత అధికారులు అదేవిధంగా పై స్థాయి అధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వరంగల్ నగరంలోని శిథిలావస్థ చేరిన నగరపాలక కార్యాలయాన్ని మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నటువంటి అంశం అయితే వరంగల్ గ్రేటర్ నగర్లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 9 టీవీ శ్రీధర్, వరంగల్.